అమ్మమ్మ టిఫిన్ రెడీయా? నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. టిఫిన్ తిని బుద్ధిగా ఇంట్లో కూర్చో. నువ్వెక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓహో, అప్పుడెప్పుడో ఇల్లు జైలు, నువ్వు జైలరు అన్న మాట నిజం చేయాలని చూస్తున్నావా? ఎప్పుడో అన్నావని కక్ష తీర్చుకునే బుద్ధున్నదాన్ని కాదు. చేతి నిండా డబ్బుందని పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తావేమో అని. మీ అమ్మ రాత్రి నుంచి అలా ఏడుస్తూనే కూర్చుందే, పస్తుందే. ఆ డబ్బు ఏ అవసరానికి తీసావో చెప్తే దాని మనసు కాస్త కుదుట పడుతుంది కదే. రాత్రి కారణం చెప్పనని క్లియర్గా చెప్పా. మాట మీద స్టిక్ అయి ఉంటాను. ఆవిడ స్ట్రైక్ కంటిన్యూ చేయడం చేయకపోవడం ఆవిడిష్టం. నేనైతే వెళ్తున్నాను. ఆగవే, నువ్వు అలా బెదిరించి వెళ్ళి ఇంకా దాని బాధ పెంచుతావా? టిఫిన్ పెడతాను, తిని వెళ్ళు. తను తినలేదంటున్నావుగా, ఎంతైనా తమరి కూతురు కదా, ముందు వారికి పెట్టు. సరే సరే, ఇద్దరూ తిందురు గాని. జనని, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నా గదిలో మీరేం వెతుకుతున్నారు? అది ఇదివరకు నువ్వు డ్రగ్ ఇంజెక్షన్స్ తీసుకునేవాడివి కదా. మరోసారి మావయ్యకి ఇంజెక్షన్స్ అవిల్స్ కూడా దొరికాయి కదా. ఆ అలవాటు పోయిందో లేదో అని అప్పుడప్పుడు నువ్వు లేనప్పుడు మావయ్య ఇలా చెక్ చేస్తూ ఉంటాడు. ఇవాళ నీకు దొరికిపోయాడు అంతే. ఇప్పుడేమన్నా దొరికాయా నాన్న? నువ్వు చాలా అలర్ట్గా ఉంటున్నావు అనిపిస్తుంది. షట్ అప్ అండ్ కీప్ క్వైట్. నీ ఇన్వాల్వ్మెంట్ మాకు అవసరం లేదు. వాడి తప్పేం లేదు. నాకు నా కొడుకు ఏమైపోతాడో అన్న వర్రీ ఉంది. కాబట్టి జస్ట్ చెక్ చేద్దామని వచ్చాను. అంటే మీరు నన్ను నమ్మట్లేదనే కదా అర్థం? నమ్మకం వేరు, ప్రేమ వేరు. ఒకవేళ నీ అలవాటు మారకపోతే మాన్పించే ప్రయత్నం చేద్దామనే ఆలోచన. ప్రేమ, దాని గురించి మీరు మాట్లాడడం అబద్ధం అవుతుంది. నమ్మకం లేని చోట ప్రేమకు అర్థం ఉండదు డాడ్. చూడు గుణ, తరుణ్ గతం వేరు, ప్రస్తుతం వేరు. నిజం ఒప్పుకునే ధైర్యం ఉంది. మా తండ్రి కొడుకుల విషయంలో ఎవరి సలహాలు, హామీలు నాకు అవసరం లేదు. నువ్వు తల దూర్చకు. గుణ, మనం పేషెంట్స్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఎలా తీసుకుంటామో అలాగే కన్నబిడ్డ విషయంలో ప్రాబ్లం వస్తే మరొకళ్ళతో చర్చించి ఒక అభిప్రాయానికి రావడం తప్పేం కాదు కదా. వెల్ విషర్గా నా అభిప్రాయం చెప్పానంతే. హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సి వస్తే నలుగురం కలిసి ఆలోచించి డెసిషన్కి వస్తాం కదా. కొడుకు విషయంలో హార్ట్ టచింగ్ మ్యాటర్. నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నీ జీన్స్లో లేని మిస్టేక్ ఇతనిలో ఎలా ఉంటుంది? ట్రస్ట్ హిమ్, కాన్ఫిడెంట్గా ఉండు. తరుణ్ 100% జెన్యూన్. నువ్వు సాల్వ్ చేసుకోలేనివి కాదు. వెల్ విషర్గా నా అభిప్రాయం చెప్పానంతే. సారీ తరుణ్. వాడికి నువ్వు సారీ చెప్పడం ఏంటి మావయ్య? నువ్వు ఆగుతావా? తరుణ్ ఆల్రెడీ చెప్పాడు కదా. పెంచొద్దు. ధీరజ్, పద. చాలా థ్యాంక్స్ అండి. నో థ్యాంక్స్.
నీ మంచితనానికి సపోర్టుగా నేనెప్పుడు తోడుంటాను. నీ విషయంలో మాట పడటాన్ని ఫీల్ అవ్వను, మాట అనడానికి వెనకాడను. మీరిద్దరు హ్యాపీగా ఉండటమే నాకు ముఖ్యం. రిలాక్స్. నేను బయలుదేరుతున్నా అమ్మమ్మ. బాయ్. ఉసే మధు, అమ్మ రాత్రి నుంచి ఏం తినలేదే, నీకు కాస్త కూడా జాలిదయ లేదా? అలిగి అన్నాలు మానేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఫూలిష్నెస్. ఏయ్, తల్లిననే మాటలేనవి? అంత డబ్బు ఎందుకు తీసావో తెలియక బాధపడుతుంటే దాని మనసుని సమాధానపరిచే మాట చెప్పి వెళ్లకుండా తన ఆరాటాన్ని బ్లాక్మెయిల్ అంటే తప్పు. ఏంటి తప్పు? నాకు మాత్రం డబ్బులు తీసుకునే హక్కు లేదా? హక్కు లేదండం లేదు. ముఖ్యమైన అవసరం అయితే 25 కాదు 50,000 సంతోషంగా ఇస్తాను. కానీ కారణం చెప్పకపోవడమే తప్పు. ఆ డబ్బు నీతో ఏం చేయిస్తుందో, నువ్వేమైపోతావో అన్న టెన్షన్ ఉంది. దారి తప్పితే నష్టపోయేది నువ్వు, బాధపడాల్సింది నేను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ డబ్బుతో తాగి తందనాలాడతానా? డ్రగ్స్ అలవాటు పడతానా? అలాంటివేం చేయనని గ్యారంటీ ఇస్తున్నాను. మరి ఆ డబ్బు ఏం చేయడానికి? నీకు కారణం తెలియాలి అంతేగా? అయితే క్లియర్ గా చెప్తున్నా, శ్రద్ధగా విను. మా నాన్న గురించి తెలుసుకోవడానికి ఆ డబ్బులు తీసుకున్నాను. ఓకేనా? మీ నాన్న గురించి తెలుసుకోవడానికా? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పవు, కానీ నాకు తెలియాలి. తెలుసుకుంటాను అంతే. బాయ్. మధు ఆగవే. మధు. మధు, అమ్మ మధు. తిరణి, అమ్మా. ఏమైందమ్మా? అమ్మా. మధు ఫోన్ అమ్మా.